హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ ట్రేడ్. సో పార్ట్ 1 కంటిన్యూటీ, ఇది పార్ట్ 2. ఏ వీడియోది అంటే మీకు ఐకార్డ్లో పెడతా, లేకపోతే అక్కడ స్క్రీన్లో చూడండి. మీరు ఏ టైప్ ఆఫ్ ట్రేడర్, అసలు మీ మైండ్ సెట్కి ఏ ట్రేడింగ్ సెట్ అవుతుంది అనే దాని గురించి మనం ఫస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఈ సెకండ్ వీడియో, ఎందుకంటే ఫస్ట్ వీడియోలో జస్ట్ థియరిటికల్గా మాట్లాడాం, దాన్ని ప్రాక్టికల్గా చార్ట్ మీద ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పలేదు నేను. ఇప్పుడు చార్ట్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్దాం అనుకుంటున్నా. ముందు మీరు ఏ టైప్ ఆఫ్ ట్రేడర్ అనేది డిసైడ్ చేసుకోవాలి. ఆ తర్వాతనే మీరు మార్కెట్లో కొంచెం ఎక్కువ ప్రో అవ్వగలరు, చాలా ఎక్కువ రిటర్న్స్ గెయిన్ చేయగలరు, లేకపోతే ఒక కాన్స్టెంట్గా రిటర్న్స్ వస్తాయి అన్నట్టు. మల్టిపుల్గా మీరు కొన్ని రోజులు ఈ ట్రేడింగ్ చేసి, కొన్ని రోజులు స్వింగ్ ట్రేడింగ్, కొన్ని రోజులు పొజిషన్, కొన్ని రోజులు స్కాల్పింగ్, కొన్ని రోజులు ఇంట్రాడే అంటే ఏంటంటే అన్ని లాసెస్ కలిపి ఏంటంటే మీరు ఫైనల్గా జీరో అయిపోతూ ఉంటారు. సో అందుకే మీరు ఏ టైప్ ఆఫ్ ట్రేడర్, మీ మైండ్ సెట్ దేనికి సూట్ అవుతుందో ఆలోచించి మీరు ప్రొసీడ్ అవ్వాలి. ఓకే, సో ముందైతే ఆ వీడియో చూడండి. అది చూసిన తర్వాతనే ఈ వీడియో చూడాలి, మీకు టైం ఉంటే. అంటే డిమాండ్ చేయట్లేదు, కానీ అది చూస్తే కొంచెం నేర్చుకోవడానికి ఉండిద్ది. ఆ తర్వాత దీన్ని చూస్తే కొంచెం మీకు ఈజీగా ఉంటుంది అని చెప్తున్నా, అంతే. ఇప్పుడు మీరు స్క్రీన్ చూస్తే చూడండి, ప్రజెంట్ మనం ఫస్ట్ స్కాల్పింగ్లోకి వెళ్ళిపోదాం. స్కాల్పింగ్ ఏం మాట్లాడుకున్నాం మనం? 1 minute to 15 minutes చేసే వాళ్ళు ఉంటారు అని చెప్తున్నా. ఓకే, 1 minute అంటే వీళ్ళకి ఏంటంటే ఉండలేరు ఎక్కువసేపు, అంటే దాని మార్కెట్ని చూస్తూ గంటలు వెయిట్ చేయలేను నేను. షార్ట్ టైమ్ ఆఫ్ పీరియడ్లో నాకు మల్టిపుల్ రిటర్న్స్ రావాలి, మల్టిపుల్గా డబ్బులు రావాలి అనే విధంగా ఉంటారు అన్నట్టు. 1 to 15 minutesలోనే ట్రేడ్ అయిపోవాలి, నేను ఎక్కువ వెయిట్ చేయలేను అనే వాళ్ళు ఉంటారు కదా. చాలా వరకు వెయిటింగ్ నచ్చిన వాళ్ళు ఉంటారు. సో ఇది కూడా ఎలా చేస్తారు అంటే, జస్ట్ మనం చిన్న ఎగ్జాంపుల్తో మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను దీన్ని 1 minute పెట్టా. 1 minute పెట్టేసి ఈ ట్రెండ్ లైన్ల గురించి నేను తర్వాత అంటే 1 by 1 వెళ్దాం, స్టెప్ బై స్టెప్ వెళ్తాం, అంటే మనకు కూడా ఈజీగా ఉంటుంది కదా. ఆ తర్వాత ఇప్పుడు దీన్ని మనకి అదొక రెసిస్టెన్స్ అనుకోండి, ఇది ఒక సపోర్ట్ అనుకోండి. ఈ ప్యాటర్న్ మనం 1 dayలో, లేకపోతే 1 weekలో, లేకపోతే 1 monthలో చూస్తూ ఉంటాం. వీళ్ళు ఏం చేస్తారంటే 1 minuteలోనే చూస్తారన్నట్టు. చూడండి, ఈ ప్యాటర్న్ ఇక్కడ బ్రేక్అవుట్ అయిపోయిందా, ఇది బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇక్కడ ఎంటర్ అయిపోతారు, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటారు, దీన్ని టార్గెట్ పెట్టుకుంటారు, అంతే. ఇలా 10:15 నుంచి 10:30 కూడా కాదు, 10:20 అయిపోయే వరకు మనకు ఆయనకు ట్రేడ్ అయిపోద్ది, ఎంతో కొంత ప్రాఫిట్ వచ్చేస్తుంది, బయటకు వెళ్ళిపోతాడు అన్నట్టు. సో ఇది 1 minute. 1 minuteలో వాళ్ళు చేసే ట్రేడ్స్ ఇలానే ఉంటాయి. లేకపోతే 5 minutes పెట్టుకుంటారు, 1 minute లేదా 5 minutes. 5 minutesలో కూడా ప్యాటర్న్ కోసం ఎవరైనా ప్యాటర్న్ బేస్డే ట్రేడింగ్ చేస్తారు చాలా వరకు. ప్యాటర్న్, లేకపోతే సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్, చార్ట్ ప్యాటర్న్స్, ట్రెండ్ లైన్ బేస్డ్. సో ఇలా చేస్తూ ఉంటాం మనం కూడా. అవన్నీ మనం ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడుకోవాల్సినవి. బిగినర్స్ కోసం అయితే చాలా చెప్పాలి. ఇక చూడండి, ఇన్సేపు నేను ఈ డ్రా చేసే కదా, చూడండి 1 minuteలో మనకు రిస్క్ అనేది జస్ట్ ఎక్కడ పెట్టాం, ఈ ప్యాటర్న్ ఎక్కడైతే రిటర్న్స్ వస్తుందో మనకి ఈ ప్యాటర్న్ ఈడి వరకే పెట్టాను నేను. కానీ చూడండి, ఇప్పుడు ఇదే 5 minutesలో సేమ్ ప్యాటర్న్ పెట్టా. 5 minutesలో పెట్టేసి ఎక్కడ బ్రేక్అవుట్ మనకి ఎంటర్ అవ్వాల్సింది, ఇది బ్రేక్అవుట్ క్యాండిల్, అది పెద్దది. సో ఇక్కడ ఎంటర్ అవుతారు అన్నట్టు. దీనిపైన ఎంటర్ అయిపోయి దీని కింద స్టాప్ లాస్ పెట్టేసుకుంటే ఇది కన్సల్టేషన్ అయిందా. ఈ కన్సల్టేషన్ తర్వాత చూడండి అసలు ఎలా మూవ్ అయింది, ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఇక్కడ వరకు వెళ్ళిపోయింది. సో అలా ఉంటుంది అన్నట్టు. ఇలా కంటిన్యూస్ ర్యాలీ ఉంటాయి మనకు. మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసేసుకుంటే కొందరు ఏం చేస్తారు, 1:1 ఇక్కడ ఎంటర్ అయ్యారు కదా, ఆల్మోస్ట్ ఇక్కడ బుక్ చేసుకుంటారు. 1:1, 1:2, 1:3 వరకు అలా బుక్ చేసుకుంటారు. కొందరు ట్రైలింగ్ స్టాప్ లాస్తో వెళ్ళిపోతుంటారు. ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటే ఏంటి కూడా మనం ఫ్యూచర్లో మాట్లాడదాం. ట్రైలింగ్ స్టాప్ లాస్లో పెట్టుకొని మ్యాక్సిమం రిటర్న్స్ గెయిన్ చేస్తూ ఉంటారు అన్నాడు. అది మ్యాటర్. చాలా వరకు ట్రైలింగ్ స్టాప్ లాస్తోనే వెళ్తారు. ఒకవేళ ఇక్కడ నుంచి రిటర్న్ అయిపోతే స్టాప్ లాస్ హిట్ అయిపోయి బయటపడతాం, అంతే. అలా ఉంటుంది. మ్యాక్సిమం గెయిన్స్ అనేవి ఇలానే వస్తూ ఉంటాయి. ట్రైలింగ్ స్టాప్ లాస్తోనే మ్యాక్సిమం గెయిన్స్ వస్తాయి. సో అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇది 5 minutes. సో 5 minutes ఇలా ఉంటుంది. నెక్స్ట్ 15 minutes పెడితే 15 minutesలో మనకు చార్ట్ ఏదైనా సపోర్ట్ చేస్తుందా చూసుకోవాలి, అంతే. ఎవ్రీథింగ్ సేమ్. ఇక్కడ చూడండి, ఇది 15 minutesలో ఇది మనకు వర్కౌట్ అవ్వదు. 15 minutesలో ట్రేడింగ్ అనేది ఇది సరిపోదు. కాబట్టి మనము నెక్స్ట్ ఒక మంచి ప్యాటర్న్ కోసం వెతకాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు కన్సల్టేషన్ ఒకటి ఫామ్ అయింది. ఈ కన్సల్టేషన్ పైన ఒక ట్రెండ్ లైన్ గీసేసుకుంటే నేను, సో ఇలా చూడండి, ఇది 15 minutes పైన ఇలా డ్రా చేసుకుంటే, ఇప్పుడు ఇది బ్రేక్అవుట్ క్యాండిల్. కొంచెం 15 minutesకి ఏంటంటే మనకి స్టాప్ లాస్ అనేది కొంచెం ఎక్కువ కాస్ట్లీ అవుతుంది, రిస్క్ టు రివార్డ్ అనేది.
15 మినిట్స్ పైన క్యాండిల్ ఎంటర్ అయిపోతాం. 15 మినిట్స్ క్యాండిల్ కింద మనం స్టాప్ లాస్ పెట్టేసుకుంటాం. ఆ తర్వాత నెక్స్ట్ డే గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ తర్వాత మార్కెట్ చూడండి కంటిన్యూస్గా పైకి వచ్చేసింది అన్నట్టు. సో ఇలా ఎక్కడికి వచ్చినా కూడా మనం ఏదో ఒక సపోర్టర్ రెసిస్టెన్స్ కోసం చూడాలి, లేకపోతే ట్రెండ్ లైన్ కోసం చూడాలి, లేకపోతే మూవింగ్ యావరేజ్ సపోర్ట్ కోసం చూడాలి, లేకపోతే కన్సోలిడేషన్ స్టేజ్ కోసం చూడాలి. ప్యాటర్న్ బేస్డ్ మాత్రమే ట్రేడింగ్ చేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బ్లైండ్గా ట్రేడింగ్ చేయకూడదు. ప్యాటర్న్ బేస్డ్ చేస్తేనే మనకి ఏంటంటే మంచి రిటర్న్స్ వస్తూ ఉంటాయి, మంచిగా బెస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది కూడా ట్రైలింగ్ స్టాప్ లాస్ వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇలా ఇది 15 మినిట్స్. నెక్స్ట్ 1 అవర్కి వెళ్తే 1 అవర్లో మనం ఈ చార్ట్ ప్యాటర్న్స్ దొరకబట్టుకోవాలి అన్నట్టు. 1 అవర్లో ఇక్కడ ఉంటాయి, 1 అవర్లో వెతుక్కోవాలి. ఇక్కడ చూడండి ఒక ట్రెండ్ లైన్ గీస్తాను నేను ఇక్కడ. 2 టైప్ ఆఫ్, ఇక్కడ ఇది ఒక ట్రెండ్ లైన్, సారీ మనం డైరెక్ట్ ట్రెండ్ లైన్ తీసేసుకుందాం. ఇక్కడ నుంచి ఇది ఇప్పుడు ఇది ఇలా పెట్టేసుకొని ఇది క్లోన్ పెడితే మనకు ఇంకోటి వస్తుంది. ఇది చూడండి వెడ్జ్, ఒక వెడ్జ్ ఇక్కడ నుంచి ఇలా వచ్చేసి ఒక వెడ్జ్ ఫామ్ అయింది. కానీ ఇక్కడ చూడండి ఇది బ్రేక్అవుట్ అయిపోయింది. బేసికల్గా మనం ఇక్కడ బ్రేక్అవుట్ అయిపోగానే మనం బయటికి వెళ్ళిపోతాం, అంటే షార్ట్ సైడ్ చూస్తాం. కానీ ఆ తర్వాత ఏమైంది మనం మాట్లాడదాం. ఇక్కడ అయింది కదా, ఇక్కడ ఇది బ్రేక్అవుట్ క్యాండిల్, ఏది రెడ్ క్యాండిల్ అనేది బ్రేక్అవుట్. చాలామంది ట్రేడర్స్ ఇక్కడ ఎంటర్ అయిపోతూ ఉంటాం, దీనిపైన స్టాప్ లాస్ పెడతాం. కానీ థర్డ్ అవర్ క్యాండిల్ హిట్ అయిపోయింది కాబట్టి బయటకు వస్తాం. ఇలా ఇంకొకటి ఇది రివర్స్ అయిపోయి పైకి వెళ్ళిపోయింది కదా, ఇలా కూడా ఉంటాయి అన్నట్టు. అదొకటి. నెక్స్ట్ మనకు కొంచెం టైం ఫ్రేమ్ పెరిగే కొద్దీ రిస్క్ అండ్ రివార్డ్స్ కూడా చాలా పెరుగుతూ ఉంటాయి. అదొకటి ఆలోచించుకోవాలి. అంతే తప్ప డిఫరెన్స్ అనేది ఏమి ఉండదు. కొంచెం స్టేబుల్ మైండ్ ఉండే వాళ్ళకి మనకు లాంగ్ టర్మ్ చాలా బెస్ట్. ఆ తర్వాత వన్ డేలో పెడితే కొంచెం క్యాండిల్ హెవీగా చూసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ 1 డేలో ఇక్కడ చూడండి, ఇదైతే కొంచెం సింపుల్గా ఉంది మనకి, కన్ఫ్యూజన్ చేయకుండా. ఇక్కడ 1 డేలో ట్రెండ్ లైన్ గీసేసుకుంటే, సో 1 డే చేసే వాళ్ళు ఇలా ఉంటారు. వీళ్ళంతా స్వింగ్ ట్రేడింగ్ అండ్ పొజిషనల్ ట్రేడర్స్ అన్నట్టు. ఇంకా ఈ 1 డేకి వచ్చామంటే ఇలా ఇప్పుడు ఇది ఉంది, దీనిపైన క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది. ఇక్కడి నుంచి ఎంట్రీ తీసేసుకొని మనం ఈ క్యారీ చేసుకుంటూ వెళ్తే ఇంత లాంగ్ పొజిషన్ వస్తూ ఉంటుంది. 1900, 4 to 500 నుంచి 20,000 to 20. అది స్వింగ్ ట్రేడింగ్ ఇంట్రాడేలో కానీ జస్ట్ స్కాల్పింగ్లో కానీ ఇంత లాంగ్ రన్స్ రావు మనకి, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇంకా 1 వీక్ పెట్టేసుకుంటే ఇంకా లాంగ్ అయిపోతాయి. ఇంకా ఇవన్నీ పొజిషనల్ కిందకి వస్తాయి. పొజిషనల్ అంటే మోర్ దాన్ 1 డే అలా పెట్టేసుకొని మనం వెళ్ళిపోవచ్చు. ఇది 1 వీక్. వీటి చార్ట్ల గురించి మనం క్లారిటీగా చెప్తా నేను, ఎలా డ్రా చేయాలి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఇప్పుడే కదా మనం స్టార్ట్ చేసాం. సో ఇది కూడా ఇలా పెట్టేసుకుంటాం. సో ట్రెండ్ లైన్ గీసేసుకొని 1 వీక్లో మళ్ళీ 1 వీక్లో పెట్టేసుకొని, ఇది బ్రేక్అవుట్ క్యాండిల్ కదా, అలా పెట్టేసుకొని దీని కింద మనకు ఇదేమైందంటే స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. స్టాప్ లాస్ హిట్ అయిపోయింది ఇక్కడ. నెక్స్ట్ ఇది హిట్ అయిపోతే ఇంకొకటి, ఇలా చూసుకుంటూ వెళ్ళాలి 1 వీక్ మనకు. తర్వాత చాలా వరకు 1 వీక్లో ఏంటంటే మూవింగ్ యావరేజ్ బేస్డ్ చేస్తాం. 200 మూవింగ్ యావరేజ్ చాలా ఎక్కువ. పొజిషనల్ వాళ్ళకి ఏంటంటే 200 మూవింగ్ యావరేజ్ చాలా ప్లస్ పాయింట్ ఉంటుంది. 100, 150, 200 ఆర్ 50, 150, 200 ఇలా ఇవైతే మంచి బెస్ట్ ఉంటాయి. ఈ తర్వాత నెక్స్ట్ 1 మంత్ ట్రేడింగ్ చేసే వాళ్ళు ఏంటంటే ఇది కూడా 200 బేస్డ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ మార్కెట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళబోతుంది అనేది ఎస్టిమేట్ చేసేసుకుంటారు. చాలా వరకు ముందే ఎస్టిమేట్ చేసేసుకొని పెట్టుకుంటాం. సో ఇది స్కాల్పింగ్, స్వింగ్ ట్రేడింగ్, పొజిషనల్ వాళ్ళకి ఇది జస్ట్ రఫ్ ఐడియా, ఎవరు ఎలా టైం ఫ్రేమ్స్ పెట్టుకోవాలి అనేది. టైం ఫ్రేమ్స్ అనేవి మీకు పైన ఉంటాయి. ఇది ఐప్యాడ్ కాబట్టి ఫోన్ మోడల్ వచ్చేసింది, ఇక్కడ స్క్రోల్ అవుతుంది కదా, ఇలా పైన ఉంటుంది మీకు, ఇక్కడ పైన ఉంటుంది. ఫోన్లో అయితే లేకపోతే మనకు ల్యాప్టాప్ అయితే ఇది మ్యాటర్. సో మీకు కనుక ఇది ఓకే అనిపిస్తే మీరు ఇది ఫాలో అవ్వండి, చూడండి ఒకసారి. ఎడ్యుకేషనల్ పర్పస్లో మాత్రమే తీసేసుకోవాలి. ఇవన్నీ చూసి మీకు ఇంట్రెస్ట్ అయితే ఇంకా చూడండి. చార్ట్స్ ఎక్కువ చూస్తూ ఉండాలి, అసలు ఏం జరుగుతుంది మ్యాటర్ అనేది అర్థం చేసుకోవాలి. మీది ఏ టైప్ ఆఫ్ మైండ్ సెట్. ఇప్పుడు చెప్పే కదా 5 minutes, 10 minutes, 15 minutes, 1 hour, 1 day, 1 week. మీరు దేనికి అలవాటు, మీకు వెయిట్ చేయగలను నేను అంటే అలా అలవాట, లేదు నాకు ఇమ్మీడియట్గా కావాలి అంటే ఇలా అలవాట. దాన్ని బట్టి మీరు ఏ టైప్ ఆఫ్ ట్రేడర్ అనేది డిసైడ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.